4 రోజులు బండాగితే వాడింట్లో ఆకలితో అల్లాడిపోతారు. వాడి కడుపు కాలిపోవాలి. అప్పుడే వాడి కూతురు చేసిన తప్పు తెలిసొచ్చి వాడు కన్నీళ్లు పెట్టుకుంటాడు. దానికి లైసెన్స్ ఇవ్వడం వల్ల ఖర్చు పెరుగుతుంది. ఎఫ్సి ఆపితే సంపాదన ఆగుతుందిరా. అవును, ఇప్పుడు వాడి బండి ఎక్కడుంది? మన ఆఫీస్ కాంపౌండ్లో అయ్యా. గుడ్. మనకి సాధారణంగా నచ్చకపోతే ఏం చేస్తాం? అర్థమైందయ్యా. దాట్స్ గుడ్. అలా చేసేయి. కొత్తగా వచ్చిన బ్రేక్ ఇన్స్పెక్టర్ కూడా ఎఫ్సి ఇవ్వలేని పరిస్థితి రావాలి. ఓకేనా? చెప్పారు కదయ్యా, ఇంకా నాకు వదిలేయండి. ఇక చెడుగుడే చెడుగుడు. ఇదిగో వరహాలరాజు, నీ కూతురు లైసెన్సు, ఆర్సీ బుక్కు. కొత్త ఆఫీసర్ ఫస్ట్ సంతకం చేసింది ఇదే. తీసుకో. మరి నా ఎఫ్సి సార్? వారి టేబుల్ మీద నీ కాగితాలు ఉన్నాయ్యా. ఆయనే వచ్చి చూస్తానన్నారు. ఇదిగో కాసేపు నువ్వు బయట పెట్టి సార్ వచ్చి బండి చూస్తారు. చాలా థ్యాంక్స్ సార్. ఇదిగో సార్. ఇదిగో వరహాలరాజు సార్. నమస్తే సార్. ఏమయ్యా, అన్ని కరెక్ట్ ఉన్నాయా? అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి సార్. 20,000 ఖర్చు చేశాను. మంచి కండిషన్ లో ఉంది సార్. సరే చూద్దాం పద. పదండి సార్. రండి రండి సార్, రండి. అన్ని సరిగ్గా ఉన్నాయా? కూర్చోండి. ఆగింది. ఏంటయ్యా, ఏమైంది? తెలియట్లేదు సార్, చూస్తాను. ఒక్క నిమిషం. ఏమైందయ్యా? బండి కరెక్ట్గా సర్వీసింగ్ చేయించవలేదా? చేయించాను సార్. నిన్న ఇక్కడే పెట్టెళ్ళాను. బాగానే నడుస్తోంది. ఇప్పుడు ఏమైందో తెలియట్లేదు సార్. బండికేదో ప్రాబ్లంలో ఉంది. కరెక్ట్ చేసి తీసురా, అప్పుడు ఎఫ్సి చూద్దాం. అయినా దీనికి ఎఫ్సి టైం అయిపోయింది, ఎలా ఇస్తామయ్యా? సార్ 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 చిన్న ప్రాబ్లం సార్. సార్ సార్ వెంటనే వెళ్ళి రిపేర్ చేయించుకొస్తాను సార్. సార్ సార్ ఏమయ్యా, ముందు ఇవన్నీ చూసుకోరా. బండి చెక్ చేయకుండా ఎఫ్సి ఇచ్చుంటే నా పరిస్థితి ఏమై ఉండేది? సార్ 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 ప్లీజ్ సార్, 20,000 పెట్టి బండి బాగు చేయించాను సార్. ఇదిగోండి సార్ బిల్లు. ఒకసారి చూడండి సార్. పోవయ్యా, వెళ్ళి పని చూడు. సార్ 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 ఏం వరహాలరాజు ఇలా చేసావు? నీ మూలంగా సార్ దగ్గర నేను తిట్లు తినాల్సి వచ్చింది. వెళ్ళవయ్యా, వెళ్ళి సరి చేసుకురాపో. సార్ ఏం జరిగిందో తెలియడం లేదు. నిన్న ఇక్కడికి వచ్చేంత వరకు బండి బాగానే ఉంది సార్. ఇదిగో నువ్వేదో కన్ఫ్యూజన్లో ఉన్నావయ్యా, వెళ్ళి బాగు చేసుకురాపో. కొత్త ఆయన ముందు ఇలా చేసేవేంటయ్యా? ఆయన నా గురించి ఏమనుకుంటారు?
అయినా మళ్ళీ బండి చూస్తారో కూడా తెలియదు. చిన్న రిపేర్ అయి ఉంటుంది సార్. వెంటనే సర్చ్ చేసి తీసుకొస్తాను. ఎలా అయినా దయ చూపించండి, నాకు ఎఫ్సీ ఇప్పించండి సార్. సరే వెళ్ళరా చూద్దాం. అలాగే సార్. ఏమయ్యా బాగున్నావా? ఏం బాగోలేవయ్యా. ఈ రోజైనా అమ్మగారిని వెళ్ళి కలవచ్చేమో కాస్త అడుగుతావా? లేకపోతే నేనే వెళ్ళి కలవనా? అయ్యో నువ్వెలా వెళ్తావు? అయినా అమ్మగారు అయ్యగారు బయటికెళ్ళారు. బయటికెళ్ళారా? అవును. అయ్యయ్యో, తెలుసుంటే ఇంకాస్త పెందలాడే వచ్చి ఉండేవాడిని. ఈ బండి ఒకటి దారిలో రిపేర్ వచ్చి చచ్చింది. లేకపోతే వెళ్లేలోపే వచ్చి కలిసి ఉండేవాడిని. సర్లే, వాళ్ళు తిరిగి వచ్చే వరకు నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. ఏమయ్యా నిన్నంతా ఇక్కడే ఉన్నావు, వాళ్ళు నేను లోపలికి రానివ్వరు. నువ్వు ఇలా వెయిట్ చేయటం కన్నా అమ్మగారి సెల్లుకు ఫోన్ చేయొచ్చు కదా. చాలాసార్లు చేశానయ్యా, వాళ్ళు అసలు ఫోన్ ఎత్తటం లేదు. అందుకే ఇక్కడికి రావటం. ఏమయ్యా నువ్వు సారు మామగారిని అన్నావు. అవును, అప్పుడు నువ్వు లోపలికి వెళ్ళడానికి ఇలా అబద్ధం చెప్పావా? కాదయ్యా, నేను నిజంగానే మామగారిని. నువ్వేమో ఇలా అంటావు, వాళ్ళేమో లోపలికి పంపొద్దు అంటారు. ఆవిడ ఒక్కసారే అంది. నువ్వెందుకయ్యా ఆ మాట పదే పదే అంటావు? సర్లే, పెద్దవాళ్ల సమస్యలు పెద్దవాళ్ళవి, మనకెందుకులే. నువ్వు నేనంతా ఉపవాసం ఉన్నావు, రాత్రైనా ఇంట్లో తిన్నావా? మళ్ళీ ఈ రోజు రాత్రి దాకా ఇక్కడే కదా నీ డ్యూటీ. ఈ రోజు భోజనం తెచ్చుకుంటే పోయేది. రోజు టీ కుర్రాడు వస్తాడు, ఈ రోజు రాలేదు. ఏమనుకోకు, నువ్వు ఇక్కడే ఉండు, నే వెళ్ళి టీ తీసుకొస్తాను. నీకు తీసుకురమ్మంటావా? నాకేం వద్దులేవయ్యా. తప్పుగా ఏం అనుకోవద్దు, మన ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది కదా. పర్వాలేదులే, నువ్వు వెళ్ళిరా, వెళ్ళు. వెంటనే వచ్చేస్తాను, జాగ్రత్త. ఆ. అమ్మా 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 నమస్కారం అమ్మా. ఈ రోజన్నా కొంచెం నాతో మాట్లాడండి అమ్మా. సెక్యూరిటీ పిలిచి గేట్ తీయమని చెప్పరా. అమ్మా సెక్యూరిటీ, అమ్మా అమ్మా సెక్యూరిటీ ఎక్కడ? టీకి వెళ్ళాడు బాబు. ముందు వెళ్ళి గేట్ తీ. అలాగే. సెక్యూరిటీ గార్డు ఎక్కడికి వెళ్ళి చచ్చాడ్రా? టీ తాగడానికి వెళ్ళుంటాడులేవే, తన బదులు ఇతను నిలబెట్టి వెళ్ళాడుగా. లోపలికి రావాలని చూడొద్దు, ముందు గేటు వేసి బయటికి వెళ్ళు. అమ్మా చంపేస్తా. ఏమయ్యా కొంచెం టీ వేస్తావా? టీ మాట దేవుడు ఎరుగును గాని కొంచెం లోపలికి వెళ్ళేటట్టు చూడవయ్యా. అమ్మగారు వచ్చేసారు కదా. అమ్మ బాబోయ్, అమ్మగారు అది వచ్చేసారా? కదయ్యా, నా కొంప నన్ను కొంచెం మునిగిందిరా లోపలికి నాయనో. పంపించవయ్యా. ఏ, వెళ్ళవయ్యా. నన్ను కొంచెం నువ్వు లోపలికి వెళ్ళవయ్యా పంపించవయ్యా. బాబు, వెళ్ళవయ్యా. బాబు బాబు ఏమే ఏంటి? పాపం రామూర్తిని చూస్తే జాలేస్తుంది. సెక్యూరిటీ డ్యూటీ కూడా చేశాడు. ఒక్కసారి అతన్ని పిలిచి మాట్లాడి పంపించచ్చుగా. వాడిని చూసి అయ్యో పాపం అంటే మనకు పాపం తగులుతుంది. వాడెందుకు వేలాడుతున్నాడో నాకు బాగా తెలుసు. ఏదో ఒకలాగా వాడి కూతుర్ని మనకు అంటగట్టేసి అప్పు చెల్లించుకోవాలని చూస్తున్నాడు. పోనీ అందుకే అనుకో, ఎలాగూ మీ తమ్ముడు ఆ అమ్మాయినే చేసుకుంటానంటున్నాడు కదా, ఇంకెందుకు ఇతన్ని హింస పెట్టడం? ఏంటి ఆ విషయం నాకు తెలియదని మీరు చెప్పొచ్చారా? ఆ రామూర్తి ఎలాగైనా వాడి కొడుకుని ఇంజనీర్ని చేయించాలని చూస్తున్నాడు. మనం ఇప్పుడు మెత్తబడితే ఇంకో 4 లక్షలు ఇమ్మని చెప్తాడు. అందుకే వాడిని దూరంగా ఉంచేది. నాకు డబ్బే వద్దు, నా కూతురు పెళ్లి చేసుకోండి అనే పరిస్థితికి దిగజారాలి. అంతేకాదు రేపు శ్రావణ్ ఇంటికి వచ్చాక వాడు ఆ భయంతోనే ఉండాలి. అంతేగాని చనువుతో బరబర ఇంట్లోకి రాకూడదు. అందుకే వాడిని బయట ఉంచాను, అర్థమైందా?
2 రోజుల నుంచి అన్నీ చంపుకొని అక్కడే ఉన్నాడే. పిలిచి 2 మాటలు మాట్లాడవే. ఇలాంటి వాళ్ళకి చనివిస్తే మన నెత్తికెక్కుతారు. ఎవరిని ఎక్కడ ఉంచాలో నాకు బాగా తెలుసు గాని మీకు ఏదైనా పనుంటే చూసుకోండి, వెళ్ళండి. ఏం చేయాలి ఇప్పుడు? ఏమైందయ్యా? నువ్వు మంచి మెకానిక్ అనే కదా బండి సర్వీసింగ్ కి నీకిచ్చింది. సార్ ఈ బండి చేసిచ్చినప్పుడు బాగానే ఉంది సార్. సడన్ గా ఏమైందో తెలియడం లేదు. మీ బండి అప్పటి నుంచో సర్వీసింగ్ నేనే చేస్తున్నాగా సార్. ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చిందో సార్? సార్ ఇంజిన్లో ఇసుకుంది సార్. ఇసుక ఎలా వచ్చిందయ్యా? తెలీదు సార్, ఎవరో కావాలని ఇసుకుపోసుంటారు. నేను ట్యాంక్ లాక్ చేశానే. అలాగా, ఒక్క నిమిషం. సార్ ట్యాంక్ తెరిసే ఉంది సార్. ఎవరో ఇసుక పోశారు. ఏది ఆ క్లాత్ లేపండి. ఎవరో కావాలనే ఇసుక పోశారు. ఎందుకు కడుపు మీద కొడుతున్నారో తెలియటం లేదు. ఎఫ్సి టైం కూడా అయిపోయింది. ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేయలేను. ఒక మాట ఆఫీస్లో అడిగి చూడండి సార్, ఈ పని ఎవరు చేశారో తెలుస్తుంది. ఈ బండి ఇక్కడ పెట్టి తప్పు చేశాను. ముందు బండి బయటికి తేవాలి. బండి షెడ్ వరకు వచ్చి ఏర్పాటు చేయి, అక్కడికి తెచ్చి పెడతాను నేను. అక్కడ దాకా వస్తున్నారో అదో తెలియదు సార్. నేను చేయాల్సినంత చేశాను. బండి ఆగిపోతే నాకు ఫోన్ చేయండి సార్. ఆ. అమ్మగారు ఏమన్నా లోపలికి రమ్మని చెప్పారా? నిన్ను చూస్తుంటే జాలేస్తుందయ్యా. అసలు నువ్వు ఎందుకు వెయిట్ చేస్తున్నావో అర్థం కావట్లేదు. ఆమె నిన్నెందుకు లోపలికి రానివ్వట్లేదో తెలియటం లేదయ్యా. అసలు నీ ప్రాబ్లం ఏంటయ్యా? ఇప్పుడు ఆ కథ అంతా ఎందుకులే బాబు. చూడయ్యా, పొద్దుటి నుంచి ఒకటే తలపోటు. బయటికి ఎక్కడికి వెళ్ళొద్దని అమ్మగారు వార్నింగ్ ఇచ్చారు. నువ్వు వెళ్ళి టీ తెస్తావా? ఇద్దరం తాగుదాం. నాకేం టీ అవసరం లేదు. ఎలాగైనా నువ్వు నాకు టీ తేవాల్సిందే. అలాగే నీకు కూడా కలిపి తీసుకురా. నువ్వు పొద్దుటి నుంచి టీ తాగలేదు కదా. ఏంటయ్యా ఆలోచిస్తున్నావు? 2 రోజులు పరిచయం ఉంది కదా, ఒకరికొకరు సాయం చేసుకోకూడదా? ఇదిగో తీసుకురా పో. సరే, ఇదిగో డబ్బులు. పర్వాలేదు, నా దగ్గర ఉన్నాయి. ఇదిగో బండి తీసుకెళ్ళు. నడిచి తీసుకురావాలంటే లేట్ అవుతుంది. అలాగే. ఫ్లాస్క్ వేడి నీళ్ళు వేసి బాగా కడగమని చెప్పు. స్ట్రాంగ్గా చక్కెర డబల్ అని చెప్పు. ఆ. ఈ ఇంట్లో వీడు ఒక్కడే కాస్త మంచివాళ్లే కనిపిస్తున్నాడు. వీడిని కాదంటే ఈ గేటు దగ్గర కూడా నిలబడినీడు. అంతా నా కర్మ. ఛే. ఆ బండి వస్తుంది, ఆపు. ఆపు 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 ఆపు, పక్క తీసుకోబండి. ఆపు. ఆర్సీ బుక్ తీసుకొని సార్ దగ్గరికి రావా. సార్కి చూపెట్టు. ఉన్నాయి ఆ కాగితాలు ఇటు. సార్.
ఎఫ్సి అయిపోయి 3 రోజులు అయింది. నువ్వేంటి బండి నడుపుతున్నావు? సార్ ఎఫ్సి కోసం ఆఫీస్లో అప్లికేషన్ ఇచ్చేశాను సార్. ఆర్టీఓ ఆఫీస్లో బండి కూడా ట్రయల్ చూశారు. బండికి చిన్న ప్రాబ్లం ఉంటే షెడ్కి తీసుకెళ్తున్నాను సార్. రిపేర్ కాగానే బండి మళ్ళీ ఆఫీస్కే తీసుకెళ్తాను. అవన్నీ మాకు అనవసరం. ఎఫ్సి లేకుండా బండి రోడ్డు మీద తిరగటం నేరం. ఆ సంగతి నీకు తెలీదా? సార్ కిరాయికని బయటూరికి వెళ్ళాను సార్. లేకపోతే వారం ముందే ఎఫ్సి చేయించుండేవాడిని. ఓహో, ఎఫ్సి లేకుండా బండి వేరే ఊరికి కూడా తీసుకెళ్లేవన్నమాట. ముందు బండి తీసుకుని స్టేషన్కి రా. సార్ కాస్త టైం ఇవ్వండి సార్. బండి రిపేర్ చేయించి ఎఫ్సి చేయించి తెచ్చి మీకు చూపించే తిప్పుతాను. అప్పటిదాకా నీకోసం మేము ఇక్కడ వెయిట్ చేయాలా? ఎఫ్సి లేకుండా నడిపితే యాక్సిడెంట్ అయితే అప్పుడేం చేస్తావయ్యా? సార్ సార్ ప్లీజ్ సార్. ఇవేం సాగవు గానీ ముందు బండి తీసుకుని స్టేషన్కి రా. సార్ సార్ ప్లీజ్ సార్, ఈ ఒక్కసారి క్షమించి వదిలేయండి. బండికి అన్ని కాగితాలు క్లియర్గా ఉన్నాయి. ఈసారి ఎఫ్సి లేట్ అయింది. కావాలంటే రికార్డ్ చూడండి సార్. ఏంటయ్యా నువ్వు అనేది? ఒక్కసారి మర్డర్ చేశాను, క్షమించి వదిలేయండి అన్నట్టుంది నీ వాలకం. బండి తెస్తావా లేదంటే క్రేన్ పిలిపించమంటావా? సార్ సార్ ఈ బండితో ముఖ్యమైన పనుంది సార్. నేను తప్పుడు మనిషిని కాను సార్. ఇంతవరకు చిన్న యాక్సిడెంట్ కూడా చేయలేదు. ఒక్కసారి పేపర్లు చూడండి సార్. ఏయ్, నీ రామాయణం వినే టైం లేదు. బండి తీసుకుని రా. సార్ సార్ ప్లీజ్ సార్, ఈ ఒక్కసారికి వదిలేయండి సార్. నా మాట వినండి సార్. సార్ 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 ముందు బండి ప్లీజ్ ఎక్కు. సార్.